ఎప్పుడైతే ఈ సాధన చేస్తాం ప్రతి దినము దేవుని వాక్యము ప్రతి పరిశుద్ధాత్మలో ప్రార్థన పరిశుద్ధాత్మలో దేవుని వాక్యం ధ్యానిస్తామో ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని అక్కడ కీర్తన గ్రంథం దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు నేను ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 5 మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అక్కడ నీ కన్నే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒకసారి చదువుదాం. హృదయము శుద్ధి గలవారు ధన్యులు, హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. నీతి కొరకు ఆకలి దప్పుకున్న వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈరోజు ఈ హృదయము శుద్ధి లేకుండా దేవుని చూడలేం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన దేహమే ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేయడా? ఈరోజు సజీవ యాగముగా మన శరీరాన్ని యేసుక్రీస్తు సమర్పించుకో. ఆయన నిన్ను రూపాంతరంగా ఆయన రూపంలోకి మార్చేస్తాడు దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ సమయం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ సమయాన్ని దేవుడు ఇస్తున్నాడంటే మనం గమనించాలా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక రోజు ఒక దినం మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన దానం, అది దేవుడిచ్చిన ఆయుస్సు, దేవుడిచ్చిన ఆరోగ్యము, దానము. ఈరోజు మంచి ఆరోగ్యము, బలము, ఆయుష్, ఆరోగ్యం ఇస్తున్నాడంటే ఈ రోజైనా నా కుమారుడు మారుతాడని దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈ రోజైనా దేవుడు మారుతాడని దేవుడు ఒక దినం ఇస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందుతామని దేవుడు ఒక దినం మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు తీసుకుంటాడు? ఆయన ప్రేమించి పెట్టిన సమస్తం సమకూడి మన మేలు కోసమే చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో దేవుడికి దూరం అవుతున్నావు. ఈ కన్నే నిన్ను పక్కదారి పట్టిస్తుంది. ఈ కన్నే నిన్ను పాపములో పడేస్తుంది. ఈ కన్నే నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. ఈ కన్నుని తేటగా నువ్వు చూస్తే నీ దేహమంతయు తేటగా కనిపిస్తుంది. ఈ కన్ను చెడ్డగా నువ్వు చూస్తే నీ దేహమంతయు చీకటమై ఉంటుంది. ఈరోజు దేవుడు నీ చేతులు పెట్టాడు. జీవ మరణాలు నీ చేతిలో, జీవము నీ చేతిలో ఉంది, మరణం నీ చేతిలో ఉంది. ఏది